అవులా జరంత ఆవులు జరంత ఆయి జరంత మన వీడియోలో కూడా జరంత చూడుర్రుల్లా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ. ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్ డే. ఈ రోజు కోసం నేను ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను. ఫైనల్లీ ఈ రోజు అయితే నా కోరిక నెరవేరిపోయింది. ఐఎమ్ సో 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 హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇంత హ్యాపీయెస్ట్ డేని మీతో నేను ఎందుకు షేర్ చేసుకోకూడదు. అందుకే బ్లాగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసిన. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని సపోర్ట్ చేయర్రి. ఇవాళైతే మేము విజయవాడకు పోతానముల్లా. ఇంకా మార్నింగ్ 10:30కి అయితే వరంగల్లో ట్రైన్ ఉంది. ఫస్ట్ టైం నేను ఆంధ్రాలో ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళడము, అది కూడా నాకు ఎంతో ఇష్టమైన విజయవాడ. అసలు నేను ఎందుకు విజయవాడ వెళ్తున్నాను, నాకెందుకు విజయవాడ అంటే అంత ఇష్టం అంటే నాకు ఎంతో ఇష్టమైన అమ్మవారు విజయవాడలో ఉన్నారు కాబట్టి నాకు విజయవాడ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టమైన దేవత దుర్గమ్మ తల్లి. కనక దుర్గమ్మ తల్లి అంటే నాకు చాలా 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 మనం కోరుకున్న కోరికలు అమ్మవారు నెరవేర్చరా అదంతా పక్కన పెడితే, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా ఏమనిపించినా అమ్మవారే నా ఫ్రెండ్ రూపంలో నా పక్కన ఉన్నట్టు అన్ని అమ్మవారికి చెప్పుకునేదాన్ని. అంత ఇష్టం నాకు దుర్గమ్మ తల్లి అంటే. చిన్నప్పుడు ఊకి అనుకునేదాన్ని ఫ్యూచర్ లో ఒక్కసారైనా విజయవాడకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలనేసి. మా బావ కూడా మొక్కుకున్నాడంట నాతో పెళ్ళైతే కనకదుర్గమ్మ దగ్గరికి వస్తా అనేసి. ఇంకా నేను కూడా మొక్కుకున్నా అనమాట. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టిగా మంచిగా నేను కోరుకున్నట్టు హ్యాపీగా నేను మంచి సేఫ్ డెలివరీ అయ్యి నాకు ఒక బంగారు తల్లి పుట్టింది కాబట్టి నేను హ్యాపీగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మహాగాడి ఎంటికలు ఇద్దాం అనేసి అనుకున్నా. ఇప్పటికీ 2 సార్లు టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాము. నేను చాలా వీడియోలలోనే చెప్పాను కూడా ఆల్రెడీ. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, ఎందుకు టికెట్స్ బుక్ చేసుకున్నాక ఇట్లయితుంది, ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అనేసి. అంటే విజయవాడకి పిన్ని వాళ్ళు మేమిద్దరం కలిసి వెళ్దాం అనేసి అనుకొని ఎప్పుడు ప్లాన్ వేసుకొని ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి వల్ల క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నా బిడ్డకేమో ఎంటికలు కూడా పెరిగిపోతుంది, ఎండాకాలం కదా పాపం. తను జుట్టేస్తే తనకి గుంజినట్టయి ఉంచుకోవట్లేదు. అదే ఇరవోసుకుంటే మొత్తం కళ్ళకి ఎంటికలు వచ్చి చికాక్ అవుతుంది ఆమెకి. ఇంకా మా బావకి నాకేమో మస్తు బాధ అవుతుంది, ఎప్పుడు అనుకున్నా క్యాన్సిల్ అవుతుంది, ఎట్లా ఏంది అని ఊకే బాధ అనిపిస్తుంది మాకు. అందుకే నాకు కూడా చేయలే. ఇక అప్పటిదప్పుడు టికెట్స్ బుక్ చేసిండు. ఈ రోజు వెళ్తున్నామంటే నిన్న నైట్ టికెట్స్ బుక్ చేసిండు. అసలుకి టికెట్స్ కూడా లక్కీగా మంచిగా దొరికినాయి. వెళ్తా అంటే మస్తు భయం అవుతుంటుండే, తెలియని ప్లేస్కి వెళ్తున్నాము. నాకు తెలియదు, మా బావకి తెలియదు ఎట్లుంటుందో ఏమో, ఎన్ని గంటలకు వస్తామో, అసలుకి ట్రైన్లో ఎట్లుంటుందో, ఎంత జర్నీ ఉంటుందో. నాకేమో జర్నీ అస్సలు పడదు. అక్కడ ఎంత రష్ ఉంటారో, ట్రైన్స్లలో ఎంత రష్ ఉంటారో, గుడి దగ్గర ఎంత రష్ ఉంటారో, వర్షం ఏమన్నా పడుతుందో, ఎండలు ఎట్లా, మాకు అక్కడ ఏం తెలియకపోతే ఎట్లా, ఎన్ని మైండ్లో తిరుగుతూ ఉండే. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కదా, సో ఎగ్జైట్మెంట్ తోటి ఇవన్నీ భయంతో తిరుగుతూ ఉంటుండే. కానీ అసలు నేను అనుకున్నది మొత్తం అసలు ఆపోజిట్ అయిపోయింది. ఇంత హ్యాపీగా ఇంత మంచి దర్శనం అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోని ప్లాన్ వేసుకొని పోయిన దానికంటే అనుకోకుండా అప్పటిదప్పుడు పోయిందే మంచిగా అవుతుంది అని అంటారు కదా, అది నా లైఫ్లో ఇవాళ జరిగింది. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా పోయిన దానికి మస్త్ అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. మాకైతే వరంగల్లో 10:30కి ట్రైన్ ఉంది. మా బావ చాలా వందే భారత్కి వెళ్దాము, రష్ ఉండదు, మంచిగా తొందర రావచ్చు అన్నాడు. బట్ అది క్లోజ్ ట్రైన్ కాబట్టి నా పడదు, స్మెల్కి వామిటింగ్ అవుతుంది అని నేనే ఇంకా క్యాన్సిల్ చేసి. మనం వందే భారత్కి వెళ్ళినాం అనుకోండి, ఈచ్ టికెట్ వచ్చేసి 8:30, 8:50 ఉంటుంది పర్ హెడ్. అదే ఇప్పుడు మేము వెళ్ళే ట్రైన్కి అయితే జస్ట్ మాకు 100 రూపీస్. మేము వరంగల్ నుంచి విజయవాడకి పోవడానికి మాత్రమే టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాము. మాకు 5 మెంబర్స్కి కలిపి జస్ట్ 560 రూపీస్ మాత్రమే పడింది టికెట్. నాకైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. ఇంకా మా బాబాయ్ పక్కన కూర్చున్నాడు కదా, ఆయన సేమ్ హీరో ప్రియదర్శ్ లా ఉన్నాడు కదా, ఖమ్మం వరకు మాతోటి ట్రావెల్ చేసిండు. అండ్ వాళ్ళు ఒక ర్యాలీ చేయడానికి వెళ్తున్నారంట. ఇంకా దాని గురించే డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి ఒక క్యాంపస్ స్టూడెంట్స్. మేము బుక్ చేసుకున్న మార్నింగ్ ట్రైన్ 10:30కి వరంగల్లో. బట్ అది హాఫ్ అన్ అవర్ లేట్ రావడం వల్ల మేము ట్రైన్ ఎక్కేసరికి 11 అయింది. 11కి మేము వరంగల్లో ఎక్కినాం కదా, నైట్ 7 కల్లా మళ్ళీ వరంగల్లో దిగినాము. అంత తక్కువ టైంలో వరంగల్ టు విజయవాడ వెళ్ళి విజయవాడ టు వరంగల్లో రీచ్ అయినామంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా విజయవాడకి వెళ్తున్నామని టికెట్ బుక్ చేసిన అని మా బావ నాకు చెప్పినాక, అమ్మో మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో, తెలియని ప్లేస్కి వెళ్తున్నామో, ఎంత నైట్ అవుతుందో, రాత్రిలో వచ్చేసరికి రిటర్న్లో వచ్చేటప్పుడు అసలు మాకు ట్రైన్ దొరికే ఒకవేళ దొరికితే ప్లేస్ దొరికిద్దా దొరకదా అని
అమ్మ ఎన్ని క్వశ్చన్స్ నా మైండ్ లో తిరుగుతుండే తెలుసు. అసలుకి ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ అవుతుంటుండే. అమ్మవారి దగ్గరికి పోవడానికి ఒక్క పర్సన్ కైనా ఖర్చు జస్ట్ 240 రూపీస్ మాత్రమే. వరంగల్ టు విజయవాడ 100 రూపాయలు, విజయవాడ టు వరంగల్ 100 రూపాయలు, విజయవాడ స్టేషన్ నుంచి అమ్మవారి దగ్గరికి 20 రూపాయలు, మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి విజయవాడ స్టేషన్ కి 20 రూపాయలు, మొత్తం ఒక 240 రూపాయలతోటి మేమైతే మంచిగా హ్యాపీగా ఫుల్ స్పేస్ ఉంది ట్రైన్ లో కూడా. ఒక భోగి మొత్తం మేమే వాడుకున్నాం. అసలుకి ఒక్కొక్క సీట్ బుక్ చేసుకొని భోగికే మేము అసలు అనవసరంగా ఎంతమంది ఉంటారో అని టికెట్లు బుక్ చేసుకున్నాం. టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నా కూడా ఏం లేదు. అయినా టికెట్లు బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా గదే 100 అనుకోర్రి. కానీ అసలుకి ఎక్కువ మందే లేరు అసలు. ఇంకా ఖమ్మంలోనే అయితే మొత్తమే ఖాళీ. మనం ట్రిప్కి వెళ్తున్నామని అంటే కంపల్సరీ మనకి ఫుడ్ మస్ట్ కదా. ఇంకా మా మాహగాడు ఉన్నాడు కాబట్టి మేమైతే ఇంటి దగ్గర నుంచి చపాతి పులిహోర పప్పు అయితే చేసుకెళ్ళి, పులిహోర చపాతి పిన్ని వాళ్ళు తీసుకొచ్చారు. నేను ఇక్కడ నుంచి పప్పు చేసుకొని అయితే వెళ్ళిన. ఇంకా ట్రైన్ లోనే వెళ్ళేటప్పుడు చపాతి అయితే తిన్నాము. ఇంకొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్ళినాము. ట్రైన్ లో మన క్రేవింగ్స్ ఎక్కువ వస్తా ఉంటాయి కదా, ఇంకా అప్పుడప్పుడు తినడానికి అనేసి అవి తినుకుంటూ అటు ఇటు చూసేసరికి ముచ్చట్లు పెట్టేసరికి విజయవాడ రానే వచ్చింది. అసలుకి 120 కల్లా మేము విజయవాడలో దిగినాం. 11 కి ట్రైన్ వరంగల్ ఎక్కితే 120కి విజయవాడలో దిగేసినాం. విజయవాడలో ట్రైన్ దిగంగానే రైల్వే స్టేషన్ దగ్గరే మొత్తం ఫుల్ గా ఆటోస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళ అమ్మవారి దగ్గరికి అని అంటే ఇంకా డైరెక్ట్ తీసుకెళ్లారు. అందరికి కలిపి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. ఫస్ట్ కింద గుండు చేపించినాక అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇదంతా కృష్ణానది అంట. అసలు లొకేషన్ ఎంత బాగుండేనో నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ మస్తు ఉడకపోతాము. విజయవాడలో ఎండలు ఎక్కువ లేవు కానీ బిభత్సంగా ఉడకపోతా. అసలుకి చెమటలు ఒకటే గారుతూనే ఉండే. ఇంకా మేము వెళ్ళిన రోజు అసలుకి ఎండే లేదు, కానీ అసలుకి ఎర్రటి ఎండలు ఉన్నంత ఉడకపోతే పోసింది. ఇంక ఇక్కడ మహాడికి అయితే గుండు చేపిద్దాం అన్నట్టుగా మేమైతే వచ్చినాము. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. మహాకేమో గుండు, నేనున్న బావనేమో 5 కత్తర్లు ఎంట్రుకలు అయితే ఇచ్చినాము. మా మహాడికి ఇంతకుముందు గుండు చేపించినాము. ఇంకా అప్పుడు బాగా ఏడుస్తుంటుండే. ఈసారి అయితే అసలు ఏందో కానీ గింత అంటే గింత కూడా ఏడవలేదు. చిన్న మూతి పెట్టుకొని వాళ్ళ డాడీ కాళ్ళ మధ్యలో అట్నే కూర్చొని ఉన్నది. గుండు చేపించడం అంతా కంప్లీట్ అయినాక అయ్యో నా ఎంటికలేవి అని చూసుకుంటాంది చెయ్యి పెట్టి. గుండు చేపించడం కంప్లీట్ అయినాక కృష్ణమ్మ కాడ కొబ్బరి కొట్టి పసుపు కుంకుమలు చల్లి ఇంకా మహాగాన్ని కృష్ణా నదుల్లో ముంచి స్నానం అయితే చేపించినాము. నేనైతే అమ్మవారికి చీర గాజులు ఇంకా అమ్మవారికి పెట్టే సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట. జాకెట్ ముక్క, పసుపు కుంకుమలు, పువ్వులు, కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నా. ఈ అన్నిటికి కలిపి నాకు జస్ట్ 200 రూపీస్ మాత్రమే అయింది. ఎంత తక్కువ ప్రైజెస్ ఉన్నాయి విజయవాడలో అంటే ఏది కొన్నా కూడా చాలా తక్కువ. అసలుకి చాలా రీజనబుల్. దేనికైనా కూడా మన వరంగల్తో పోల్చుకుంటే మాత్రం అక్కడ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్. అరే మనం చిన్న ఏ గుడికన్నా పోయినా కానీ 30 రూపీస్ లడ్డు ఉంటుంది. పులిహోరకి 20-25 రూపీస్ అట్లుంటది. అట్లాంటిది అక్కడ విజయవాడలో దుర్గమ్మ తల్లి దగ్గర జస్ట్ 15 రూపాయలకి లడ్డు, 10 రూపాయలకి మాత్రమే పులిహోర. క్వాంటిటీ ఏమన్నా తక్కువ ఉన్నదా అంటే అట్లేం లేదు, ఈక్వల్ గానే ఉంది. ఇక్కడ మనుషులు రిసీవ్ చేసుకునేది కూడా మంచిగా అనిపించింది. ఎవరితో మాట్లాడినా గానీ మంచిగా పాజిటివ్ గా మాట్లాడిర్రు. మనుషులు మంచిగా ఉన్నారు ఇక్కడ. నిజంగా మా దగ్గర అయితే మస్తు ఘోరంగా రూడ్ ఉంటారు. ఇక్కడ అట్లా అస్సలు లేదు. అంటే రూడ్ మీన్స్ రఫ్ అండ్ టఫ్ ఉంటాం అనమాట. మేము ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా కూడా గట్టిగా మాట్లాడము అట్లాంటిది ఉంటది. కానీ ఇక్కడ వాళ్ళు ఎంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు. కృష్ణమ్మ దగ్గర మహాగడికి స్నానం చేయించినాక అక్కడే బస్సులు ఉంటాయి అనమాట. పైన గుట్ట పైకి అమ్మవారి దగ్గర తీసుకొస్తారు. ఫ్రీ బస్ ఎక్కి మేమైతే పైకి అయితే వచ్చినాము. పైకి వచ్చినాక మేము అమ్మవారి దగ్గరికి లోపలికి దర్శనానికి వెళ్ళినాక వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా లక్కీగా మేము బయట ఉన్నప్పుడు వర్షం పడలేదు. ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఉన్న దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క అయ్యగారితోటి మేమైతే అర్చన చేయించుకున్నాము. మంచిగా అనిపించింది. అక్కడ లేరు అన్న దేవుళ్ళు అయితే లేరు, అందరు దేవుళ్ళు ఉన్నారు. అమ్మవారు అయితే ఎంత ముద్దుగా ఉన్నారో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఎంత మంచి దర్శనం జరిగిందంటే ఆహా మస్తు అనిపించింది. నాకు కానీ మా బావకు కానీ మా పిన్ని వాళ్ళకి కానీ అందరం ఫుల్ హ్యాపీ. కానీ లోపలికి ఫోన్స్ అయితే అలవ్ లేదు. ఇంకా మేమైతే లోపల ఎట్లాంటి వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు. 1/2 అవర్ వర్షం పడింది. ఆ వర్షం మరడు కూడా మాకు ఒక బెనిఫిట్ అయింది. ఆ వర్షం పడడం వల్లనే ఇంకా లోపల ఉన్న గుళ్ళన్నీ మేము తిరగగలిగినాము. ఇంకా 6:30కి ఓ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ కి విజయవాడలో ఎక్కుదాం నెమ్మదిగా అనేసి అనుకున్నామా. మేము రైల్వే స్టేషన్ పోగానే ఆల్రెడీ వరంగల్ ట్రైన్ అక్కడ ఉంది. వెంటనే టికెట్స్ తీసుకొని వెంటనే ట్రైన్ ఎక్కేసి అప్పటికప్పుడు టికెట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కుతున్నాం కదా, సీట్స్ ఉండేవో అనేసి అనుకున్నాం. కానీ ఫుల్ ఎంటీ ఉంటుండే. ఆ ట్రైన్ లో మొత్తం కోనార్క్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళే వాళ్ళు కొద్ది మందే ఉంటుండే. ఇంకా మాకైతే ఫుల్ ఫ్రీ స్పేస్ దొరికి ఇంకా దగ్గరికి వచ్చినాం. వరంగల్ దగ్గరికి వచ్చినాం అనగానే ఇంకా ట్రైన్ లోనే మా పిన్ని తీసుకొచ్చిన పులిహోర లంచ్ లాగా డిన్నర్ లాగా అదే తినేసినాం. ఇంకా ఎగ్జాక్ట్లీ
ఎగ్జాక్ట్లీ 7 o'clockకి వరంగల్లో దిగినాక నా ఫీల్ అసలుకి మాటల్లో చెప్పలేను. అసలుకి ఇంత తొందరలో వరంగల్కి రీచ్ అయినా మా అర్ధరాత్రి ఎప్పుడో 1-2 అవుతుందేమో అనుకున్నాం మేము. అసలు ఆ రోజు నైట్ వస్తామా రామా అక్కడే రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది కావచ్చు అని అనుకున్నాను. నేను 7 o'clockకే వరంగల్కి రీచ్ అయినంటే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి. మళ్ళీ మేము వెళ్ళిన రోజు రష్ ఎక్కువ లేకపోవడం వల్ల అమ్మవారిని కూడా మంచిగా మనస్ఫూర్తిగా చూసుకొని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాం కాబట్టి మస్తు ఖుషి అనిపించింది. విజయవాడకి వెళ్తున్నాం అంటే ఎట్లనో ఏమో అని భయపడ్డాను నేను. ఒకసారి వెళ్ళి వచ్చినాక వరంగల్ దిగినాక అనిపించింది ఏమున్నది ఒక్కదాన్నైనా పోయి రావచ్చు అని. హైదరాబాద్ పోయిన దానికంటే నాకు జర్నీ తక్కువ పడ్డట్టు అనిపించింది. ఎందుకు అసలుకి ఏదో తెలియని ప్లేస్కి పోతున్నామన్న ఫీలే అనిపించలే. మన ప్లేస్కి మనకు తెలిసిన ప్లేస్కి ఎప్పుడు వెళ్ళే ప్లేస్కి పోతున్నాం అన్నట్టే అనిపించింది నాకు. ఫైనల్లీ మొత్తానికి నేను చిన్నప్పటి నుంచి వెళ్ళాలనుకున్న నా కల మా బావ నెరవేర్చింది అనమాట. ఇంక ఇన్ని రోజులకి మేము వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. మస్తు హ్యాపీ. ఇంకా అనుకున్నట్టు జరిగితే మేము మంచిగా ఎప్పటికీ వెళ్తూనే ఉంటాం. ఇంకా పిన్ని వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిళ్ళు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే ఫస్ట్ వెళ్ళి ఇంకా స్నానం చేసేసినాము. ఇంకా నేను వెళ్ళే ముందు అయితే కర్బూజా జ్యూస్ కొంచెం మిగిలి ఉంటే ఇట్లా వేసిన అనమాట ఐస్ క్రీమ్ మౌల్స్లో. ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే పర్ఫెక్ట్ వచ్చినాయి. ఇంకా ఐస్ క్రీమ్ తిని ఒక పుచ్చికే ఉంటే అది కట్ చేసుకొని తిని ఇంకా పడుకున్నాము. అంతే వీడియో. బాయ్ బాయ్.